నమస్తే వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ నేను మీ సౌమ్య ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో ఈ నెల 22 తర్వాత అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని భారీ వాతావరణ శాఖ హెచ్చరించింది 22న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని తెలిపింది దాని ప్రభావంతో రాయలసీమ కోస్తాంధ్రతో పాటు తెలంగాణలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది ప్రస్తుతం కొనసాగుతున్న ఆవర్తనానికి తోడు ఈ 4-5 రోజుల్లో ఏర్పడబోయే అల్పపీడన ప్రభావంతో భారీగా వర్షాలు కురుస్తాయని తెలిపింది ప్రస్తుతం ఛత్తీస్గఢ్ తెలంగాణ రాయలసీమ మీదుగా ఇంటీరియర్ కర్ణాటక వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది దీని ప్రభావంతో దక్షిణ తెలంగాణతో పాటు ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది పలు జిల్లాలకు వచ్చే 3 రోజులకు గాను హైదరాబాద్ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ని జారీ చేసింది ఆదిలాబాద్ కొమ్రంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగామ రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ నల్గొండ సూర్యాపేట నిజామాబాద్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది వాతావరణ శాఖ ఈ దుర్గాలు ప్రభావం తీవ్రంగా ఉంటుందని పేర్కొంది హైదరాబాద్ సిటీలోనూ వచ్చే 3 రోజుల పాటు ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది మరో వారం పాటు రాష్ట్రంలో వర్షాలే ఉంటాయని పేర్కొంది కాగా టెంపరేచర్లు తగ్గి వాతావరణం చల్లబడినా రాష్ట్ర వ్యాప్తంగా ఉక్కపోత మాత్రం తీవ్రంగా ఉంటుందని తెలిపింది అన్ని జిల్లాల్లోనూ సాధారణం కన్నా ఎక్కువగా గాలిలో తేమ శాతం నమోదవుతుందని దాదాపు అన్ని జిల్లాల్లోనూ 90% నుంచి 100% మేర రికార్డైందని తెలిపింది రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శనివారం మోస్తరు వర్షాలు కురిశాయి హైదరాబాద్ సిటీతో పాటు నల్గొండ సూర్యాపేట ఖమ్మం నాగర్ కర్నూల్ మహబూబ్ నగర్ జోగులాంబ గద్వాల్ రంగారెడ్డి వికారాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి మెదక్ సంగారెడ్డి సిద్దిపేట మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలు పడ్డాయి అత్యధికంగా హైదరాబాద్ లోని లింగంపల్లిలో 6.9 సెంటీమీటర్ల వర్షం నమోదైంది హైదరాబాద్ నగరంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జోనల్ కమిషనర్లు జీహెచ్ఎంసీ మేయర్ సమీక్ష నిర్వహించారు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు వాటర్ లాగింగ్ పాయింట్లు నాలాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు కాగా జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాలు చిన్నవానకే జలమయమయ్యాయి సిటీలో ఉదయం నుంచే మబ్బు పట్టి ఉండగా మధ్యాహ్నం 3 గంటలకు ఒక్కసారిగా క్యూమ్లో నింబస్ మేఘాలు కమ్మేశాయి దీని ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొట్టింది పలు చోట్ల ఇళ్లలోకి వరద నీరు చేరిందని సమాచారం తెలంగాణలో ఈ నెల 22 తర్వాత అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది 22న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని తెలిపింది దాని ప్రభావంతో రాయలసీమ కోస్తాంధ్రతో పాటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది వాతావరణ శాఖ ప్రస్తుతం కొనసాగుతున్న ఆవర్తనానికి తోడు ఈ 4-5 రోజుల్లో ఏర్పడబోయే అల్పపీడన ప్రభావంతో భారీగా వర్షాలు కురుస్తాయని తెలిపింది ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి చరణ్ అందిస్తారు సాయి చరణ్ భారీ వర్షాలు ఏర్పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ ఒక ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 22 తర్వాత అతి భారీ వర్షాలు పడే అవకాశం హెచ్చరించింది 22న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని కూడా తెలిపింది దాని ప్రభావంతో రాయలసీమ కోస్తాంధ్ర పాటు తెలంగాణలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా
ఒక బులెటిన్ లో పేర్కొంది. అయితే ప్రస్తుతము ఛత్తీస్గఢ్, తెలంగాణ, రాయలసీమ మీదుగా ఇంటీరియర్ కర్ణాటక వరకు కూడా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో దక్షిణ తెలంగాణతో పాటు ఉత్తర తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది. పలు జిల్లాలకు వచ్చే 3 రోజులకు గాను హైదరాబాద్ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ను కూడా జారీ చేసింది. హైదరాబాద్, కొమరం భీం, అలాగే ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి జిల్లాతో పాటు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబాద్, వరంగల్, హనంకొండ, జనగామ, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా తెలిపింది. ఈదురుగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. యావరేజ్ గా 30 to 40 కిలోమీటర్స్ స్పీడ్ తోని కూడా రెయిన్స్ ఉండే అవకాశం ఉందని కూడా చెప్పింది. అలాగే హైదరాబాద్ సిటీకి వస్తే హైదరాబాద్ సిటీలోనూ వచ్చే 3 రోజుల పాటు ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని కూడా తెలిపింది. మరో వారం పాటు కూడా రాష్ట్రంలో వర్షాలు ఉంటాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది. అయితే కాగా టెంపరేచర్లు తగ్గి వాతావరణం చల్లబడిన రాష్ట్ర వ్యాప్తంగా ఉక్కపోత మాత్రం తీవ్రంగా ఉంటుందని కూడా తెలిపింది. అన్ని జిల్లాలలోనూ సాధారణం కన్నా ఎక్కువగా గాలిలో తేమ శాతం నమోదవుతుంది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ 90 నుంచి 100% మేరకు తేమ రికార్డ్ అయింది. రాష్ట్రంలోని పలు జిల్లాలలో శనివారం మోస్తారు వర్షాలు కురిశాయి. హైదరాబాద్ సిటీతో పాటు నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, జోగులాంబ, గద్వాల, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరితో పాటు మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, మహబాద్ జిల్లాల్లో కూడా వర్షాలు పడ్డాయి. అత్యధికంగా హైదరాబాద్ సిటీలోని లింగంపల్లిలో 6.9 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. అయితే హైదరాబాద్ నగరంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జోన్ కమిషనర్లు జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లతో జిహెచ్ఎంసీ మేయర్ కూడా సమీక్ష నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని కూడా ఆదేశించారు. వాటర్ లాగింగ్ పాయింట్లు, నాలాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని కూడా సూచించారు. కాగా జిహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో చిన్న వానకే కూడా జలమయమయ్యాయి. అది న్యాచురల్ గానే హైదరాబాద్ లో ఎప్పుడు కూడా లోతట్టు ప్రాంతాలు కూడా ఎప్పుడు జలమయమైపోతా ఉంటాయి. చిన్న చినుకు పడ్డా కూడా సిటీలో వాటర్ అంతా రోడ్డు మీదకి వస్తూ ఉంటాయి. దీంతో మ్యాన్ హోల్స్ తెరుస్తూ ఉంటారు. నేను స్పెషల్ గా జిహెచ్ఎంసీ మేయర్ దీనిపైనే కూడా సమీక్ష నిర్వహించారు. నాలాల్ని కూడా ఎప్పటికప్పుడు కూడా పరిశీలించడంతో పాటు మ్యాన్ హోల్స్ ని కూడా మానిటర్ చేయాలని కూడా చెప్పారు. అయితే మధ్యాహ్నం 3 గంటలకు ఒక్కసారి ఉదయం నుండే కూడా హైదరాబాద్ సిటీలో మొత్తం మబ్బుపట్టి క్లౌడీగా ఉండగా మధ్యాహ్నం 3 గంటలకు ఒక్కసారిగా క్యూములో నింబస్ మేఘాలు కమ్మేశాయి. దీని ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. పలు చోట్ల ఇళ్లలోకి వరద నీరు చేరిందని కూడా సమాచారం. అయితే నేటి నుండి 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వానలు, వచ్చే 3 రోజులు 24 జిల్లాలకు కూడా వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మే 22 తర్వాత మాత్రం తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కూడా ఏర్పడే ఛాన్స్ ఉందని కూడా ఐఎండి తెలిపింది. అయితే యూజువల్ గా నైరుతి ఋతుపవనాలు వచ్చాక ఈ వర్షాలన్నిటివి కూడా స్లోగా తారస్థాయికి వెళ్తా ఉంటాయి వర్షాలు. అయితే ఈసారి నైరుతి ఋతుపవనాలు కూడా రాష్ట్రంలో జూన్ మొదటి వారంలోనే ప్రవేశించే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 6th ఇన్ బిట్వీన్ 8th కే వచ్చేస్తాయి. ఈసారి చాలా ఎర్లీగా కూడా ఉంటాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది. అయితే ప్రస్తుతము ఇప్పుడు పడుతున్న వర్షాలు డిఫరెంట్, నైరుతి రుతుపవనాలు కూడా డిఫరెంట్. అందరూ అనుకుంటారు ఇప్పుడే నైరుతి రుతుపవనాలు వచ్చాయని కూడా అనుకుంటున్నారు. కానీ వాస్తవికంగా ఇది డిఫరెంట్ సైక్లోన్ ఇదని చెప్పుకోవాలి. ఒక ఉపరితల ఆవర్తనం ముందుగా అనుకున్నట్టు ఛత్తీస్గఢ్, తెలంగాణ, రాయలసీమ మీదుగా కూడా ఇంటీరియర్ కర్ణాటక వరకు కూడా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావం వల్లనే ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయి. అసలు వర్షాకాలం సీజన్ అనేది జూన్ 6 నుంచి 8వ తేదీ నుంచి ప్రారంభం అవుతుందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. సౌమ్యక్క. ఓకే చరణ్, అయితే చిన్నపాటి వర్షానికే చాలా చోట్ల ప్రాంతాలు మునిగిపోతున్నాయి. మరి దీని మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది?
ప్రస్తుతం జిహెచ్ఎంసీ కమిషనర్ తో పాటు జోనల్ కమిషనర్లు అందరూ కూడా దీని మీద రెగ్యులర్ గా రివ్యూ పెడుతున్నారు. ముందుగా అనుకున్నట్టు ఈ వాటర్ లాగింగ్ పాయింట్లు అయితే ఏవైతే ఉంటాయో నాలాలని కూడా ఎప్పటికప్పుడు పరిశీలించాలని అంటున్నారు. కాకపోతే బేసిక్ గా హైదరాబాద్ లో ప్రాబ్లం ఏంటంటే కాలనీలో రోడ్ల పైకి వాటర్ వస్తాయి. అలాగే మనం చూసుకుంటే లోతట్టు ప్రాంతాలు, ఎగ్జాంపుల్ ఒక ట్యాంక్ బండ్ కింద ఉన్న దోమలగూడ కానీ అటు గాంధీనగర్ వరకు కూడా ఆ ఏరియాస్ అన్ని కూడా లోతట్టు ప్రాంతాల్లో ఎప్పుడు కూడా అటు ఇందిరా పార్క్ సైడ్ కానీ టువర్డ్స్ కవాడి కూడా కానీ ఆ వర్షం మామూలుగా చిన్న చిన్న వర్షం పడితేనే అక్కడ ఏరియాస్ అన్ని కూడా ఎప్పుడు వాటర్ లాగ్డ్ గా ఉంటాయి స్ట్రీట్స్ అన్ని. సో వాటి మీద ఎప్పటికప్పుడు కూడా వాటర్ లాగింగ్ కి ఆల్టర్నేట్ ఆప్షన్ ఏంటనేది కూడా జిహెచ్ఎంసీ ఎప్పుడు కూడా రెగ్యులర్ గా మానిటర్ చేయాలని కూడా జిహెచ్ఎంసీ మేయర్ జోనల్ కమిషనర్లకు కూడా ఆదేశించారు. అయితే ఇంకా రెగ్యులర్ గా ఉండే ట్రాఫిక్ సమస్యకైతే ఎవరూ ఏం చేయలేరు. ప్రస్తుతానికైతే ఇటు జిహెచ్ఎంసీతో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ ని అలర్ట్ చేశామని అయితే ప్రస్తుతం జిహెచ్ఎంసీ అయితే ప్రకటించింది. సౌమ్య. ఓకే, థ్యాంక్ యూ శ్రీచరణ్.